మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి శ్రమల దినాలు స్టార్ట్ అయినాయి. చాలామంది శ్రమల దినాలు పాటిస్తారు. మరి ఈ టైంలో కొంతమంది మరి నీసు తినరు, కింద పడుకోవడం ఇట్లా చాలా రకరకాలుగా చేస్తూ మరి దేవుడు శ్రమపడిన దినాల్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు వారికి కుదిరిన విధానంలో భక్తి చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా. అయితే నేనంటాను, మరి ఈ శ్రమల దినాల్లో ఉపవాసాలు ఉండటం అనేది సహజంగా జరిగేటువంటి విషయం. ఉపవాసాల్లో ఉండి వారిని వారు స్పిరిచువల్‌గా సరిజేసుకుంటారు. ఎక్కడ వారి యొక్క బలిపీఠాలు పడిపోయినాయో, ఆ బలిపీఠాలను కట్టుకుంటూ ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. ఏది జరిగినప్పటికీ కూడా కొన్ని విషయాలు మనం కూడా ఈ ఉపవాస దినాల గురించి ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. మరి నేనంటాను, ఉపవాసము అంటే అంటే మరి దేవునికి దగ్గరగా వాసం చేయడం, నివసించడం. దేవునికి దగ్గరగా ఉండటాన్నే ఉపవాసమని అంటారు. మరి ఎందుకంటే ఈ యొక్క దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన చేయడం ద్వారా మన యొక్క జీవితాల్లో దుష్టుడు వాడు అపజయం పొందుతాడు దేవుని బిడ్డ. వాడు ఓటమికి గురవుతాడు. అందుకే ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏం చేయవచ్చంటే వాడిని ఓడించొచ్చు. ఓడించడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశము ఉపవాస ప్రార్థన. అయితే చాలామంది మీరు గమనించారా? ఉపవాసం ఉంటారు గానీ వారి వారి పనులు చేసుకుంటా ఉంటారు. దేవునితో గడపరు. దేవుని దగ్గర సరి చేసుకోరు. అయితే నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మరి మనం ఇంట్లో గొడవలు జరుగుతా ఉంటాయి. సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ జరిగిద్ది. గొడవ జరిగినప్పుడు వాళ్ళేం జేస్తారు? తినటం మానేస్తారు మెయిన్. తినటం మానేసి సాధిస్తారు దిగి రావాలని. సాధిస్తారు. కొన్ని పనులు కూడా చేయరు. అలుగుతారు, కొన్ని పనులు చేయరు. కొంతమంది పని జేస్తారు. కొంతమంది లేడీస్ అయితే పనులు గూడా చేయరు. ఆ ఉపవాసం గురించి కాదులే గానీ నేను చెప్పేది. అంటే ఒక దీక్ష. ఇప్పుడు రాజకీయ నాయకులు లేదు ఏదో ప్రజలకి ఏదో అవసరం ధర్నా జేస్తారు. ఏమన్నా తిని జేస్తారా? వారి పనులన్నీ చేసుకుంటా చేస్తారా? లేదు దేవుని బిడ్డలారా. ఆ టెంటేసుకుని దాని కింద కూర్చుని మరి వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్‌కి ఏదో ఒక ఆన్సర్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు నిష్టగా ఉంటారు. కానీ మనం ఉపవాసం జేస్తా ఉంటాం. మన పనులన్నీ కూడా మనం ఉపవాసంలో చేసుకుంటూ ఉంటాం. మరి అసలు ఉపవాసం అంటేనే దేవునికి దగ్గరగా నివసించడం. ఎప్పుడైతే దేవునికి దగ్గరగా నిలబడి, మరి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని మనం పొందుకోవడం ప్రారంభిస్తామో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ పరిస్థితుల్లో, మన సమాజ పరిస్థితుల్లో ఉన్నటువంటి సాతాను యొక్క ఆ యొక్క బలం అనేది క్షీణిస్తదని దేవుడు మరి ఈ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్‌లో మరి ఉపవాస ప్రార్థనలో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అదే విధంగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ యొక్క దుష్టుని ప్రభావం దూరపరచబడుతుంది. రెండోది మరి ప్రార్థనలో బలహీనుడుగా ఉన్న నీవు ఉపవాస ప్రార్థన ద్వారా బలవంతుడిగా మార్చబడతావని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఇంకోటేంటంటే నువ్వు ప్రార్థన ఉపవాస ప్రార్థన చేయడాన్ని బట్టి నీ యొక్క గృహమే ఒక మందిరంగా, ఒక సంతోషమైనటువంటి మరి వాతావరణంగా ఉపవాస ప్రార్థన ద్వారా మారిపోతది దేవుని బిడ్డలారా. హ్మ్. ప్రార్థన ఎక్కడ జరిగితే అక్కడ దేవుని యొక్క ఉజ్జీవము మరి వస్తదని గూడా దేవుని యొక్క మరి లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అయితే మరి ప్రార్థన చేసినప్పుడు మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ యెషయా గ్రంథంలో చూస్తే అంటున్నాడు భక్తుడు, మూడో వచనం, "మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు" అని అందురు. "మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదం చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమునకు వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు. అట్టి ఉపవాసము నాకనుకూలమా?" అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా. హ్మ్. అంటున్నారంట ఆ ప్రజలు, "మేము ఉపవాసం ఉండి మమ్మల్ని మేము ఆయాసపరుచుకుంటున్నాం కదా! నువ్వెందుకు చూడట్లేదు మా ఇంక" అన్నట్లుగా అడుగుతున్నారట. అసలు ఉపవాసం ఉండు, ఆయాసపరచు, కానీ నువ్వు నీ పనుల్లో ఉండొద్దని దేవుడు ఈరోజు ఈ యొక్క
ఉపోద్ఘాతంలో నీతో మాట్లాడుతా ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే నువ్వు నీ పనులు చేసుకుంటూ ఉపవాసం ఉంటే నిజంగానే నీ ప్రాణం ఆయాసపడుతది. నీకు నీరసం వస్తది. నువ్వు దేవునితో గడపకుండా బయట వాతావరణంలోకెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటివి నిన్ను శోధనలోకి, టెంప్టేషన్‌లోకి తీసుకొస్తాయి. నువ్వు ఆటోమేటిక్‌గా నీ యొక్క ఉపవాసాన్ని విరమించేటువంటి పరిస్థితులొస్తాయి. ఒక గురి పెట్టుకొని, ఒక టార్గెట్ పెట్టుకొని దేవుని దగ్గర నుండి ఒకటి పొందుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీ ఉపవాసంలో నువ్వు దేవునికి దగ్గరగా మరి, వండి దేవుని దగ్గరగా ఉండి దేవుని యొక్క ఆలోచనలు నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు బలం పొందుకుంటావు. మరి నీ జీవితంలో ఉన్నటువంటి దుష్టుడు ఏం చేస్తాడంటే మరి తను దూరమైపోతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అసలు ప్రార్థనకే వాడికి భయం దుష్టుడికి. ఉపవాస ప్రార్థన అంటే ఇంకా వాడు నీళ్లు గారిపోతాడు. టెన్షన్ పడతాడు. ప్రారంభంలో నిన్ను చేయనీయడు. కానీ ప్రారంభంలో నేను చేస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేయబడతావంటే ఆశ్చర్యకరమైనటువంటి దేవునికి దగ్గరగా దేవుని యొక్క విషయాలను తెలుసుకునే వ్యక్తిగా నువ్వు మారిపోతావు దేవుని బిడ్డలారా. ఉపవాస ప్రార్థన జరుగుతా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నీ పక్షంగా దేవుడు ఉంటాడు దేవుని బిడ్డలారా. నిజమైన క్రైస్తవ జీవితానికి ఎప్పుడు కూడా ఉపవాస ప్రార్థన అనేది చాలా అవసరం. ఎందుకంటే ఎదర భవిష్యత్తులో వస్తున్న శ్రమలు గాని, కరువు గాని ఏది తట్టుకోవాలన్నా కూడా నువ్వు ఉపవాస ప్రార్థనలో నీ ఆత్మను స్ట్రాంగ్‌గా నువ్వు బలహీనపరచకుండా బలవంతుడిగా ఉన్నప్పుడు దేన్నైనా నిర్మొహమాటంగా జయించగలుగుతావు. రెండో విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తా ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు అంటే ఆ పరిశుద్ధ ఆత్మునికి బలం చేకూరుతుంది. ఇప్పుడు 2 కుక్కల్ని దగ్గరున్నాయి అనుకో, శరీరం నల్ల కుక్క అంటే ఆత్మ తెల్ల కుక్క అనుకో సపోజ్. అప్పుడు నువ్వు శరీరానికి బాగా భోజనం పెట్టావనుకో, శరీరం పుష్టిగా ఉండదు. అట్లా కాదు నువ్వు ఆత్మకు భోజనం పెట్టావనుకో, ఆత్మ పుష్టిగా ఉంటది. రెండోది నిన్ను ఆత్మ పరిశుద్ధంగా ఉంచుతుంది. కానీ శరీరానికి భోజనం పెట్టావనుకో, అది పుష్టిగా ఉంటది గానీ, నిన్ను ఆత్మీయతలో ఇబ్బంది పెడతది. ఎందుకంటే తిన్నవాడికి మత్తొస్తది. మత్తొచ్చినోడు నిద్రపోతాడు. నిద్రపోయేవాడికి బద్ధకం వస్తది. ఇట్లా శారీరకంగా నీ శరీరమే నీకొక శత్రువులాగా ఈ ఉపవాస దినాల్లో పని చేయకుండా నీ శరీరం నీ మీద జయం పొందకుండా ఉండాలి అంటే ఉపవాస ప్రార్థన నీకు చాలా అవసరమని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. మరి అన్ని రోజులు ఉండపోయినా, అన్ని పూటలు ఉండపోయినా ఇప్పుడున్నటువంటి ఆరోగ్య పరిస్థితులను బట్టి ఏదో ఒక గంట గంట ఒక హాఫ్ డే ఉన్న హాఫ్ డేలో కనీసం 2, 3 గంటలు దేవునితో ప్రార్థనలో గడుపు. నీ ప్రార్థన అవసరతలు తెలియచేయి. దేవునికి నీతో ఏం పనుందో తెలియచేయి. ప్రవ్వా! నా దగ్గర నుండి నువ్వేం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నావు ప్రవ్వా అని దేవుడిని అడుగు. ప్రవ్వా! నువ్వు ఎక్స్‌పెక్ట్ జేసే విధంగా నేను ఉండాలి అని దేవుడిని అడుగు. దేవుడు చెప్పే ఆలోచనలు తీసుకో. అలాగే ప్రవ్వా! నాకు ఈ లోకంలో ఉంటుండగా ఈ యొక్క అవసరతలున్నాయని ప్రభువుకు తెలియచేయి. అప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి నీకు విజయమునిస్తాడు దేవుని యొక్క బిడ్డలారా. ముఖ్యంగా నీ యొక్క బాహ్య పురుషుడు అంటే శరీరం బలహీనపరచబడతది. నీ యొక్క ఆత్మ బలాన్ని పొందుకుని మరి నువ్వు ఆశ్చర్యకరంగా నడిపించబడతావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే నువ్వు ఇన్నాళ్ళు అమ్మో! నేను ప్రార్థన చేస్తే మరి ఏదో ఒక శ్రమ, శోధన నా ఇంట్లో ప్రవేశిస్తుందని భయపడి నువ్వు ఉపవాస ప్రార్థనలో విరమించకుండా ఒకరోజు అనుకుంటున్నావా? 3 రోజులు అనుకుంటున్నావా? విరమించకుండా ప్రార్థన చేసినప్పుడు భయంతో ఉన్న నీవు దేవుని కొరకు మండటం ప్రారంభిస్తావు. నువ్వే ఒక ఉజ్జీవముగా దేవుని కొరకు ఉంటావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లాగే ఏ పరిస్థితులు నిన్ను బలహీనపరుస్తూ ఉంటాయో, ఆ పరిస్థితుల మీద నీకేమొస్తదంటే విజయమొస్తది. అంతేగాని నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. మరి నేను ఉపవాసం ఉండి పనులన్నీ చేసుకుంటాను. అయినా నేను ఉపవాసం ఉన్నాను. నా దేవుడు నన్ను పట్టించుకోలేదు అని ఇక్కడ 50 యెషయా గ్రంథం 58:3లో మాట్లాడినట్టుగా మాట్లాడడానికి వీల్లేదు. ఉపవాసం ఉన్నప్పుడు కలహాలుండొద్దు. దేవుని నామ స్మరణ, ధ్యానము, ప్రార్థన, యాచనలు, విజ్ఞాపనలు మరి అనేక విషయాల కొరకు నువ్వు చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. మరి కాబట్టి ఉపవాస ప్రార్థన అనగా దేవునికి దగ్గరగా నివసించడం. రెండోది లోకంలో ఉన్న మన పనులన్నీ మానుకోవటం. దేవుని దగ్గర నువ్వేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావో అది దేవునికి తెలియచేయడం. దేవుడు నీ దగ్గర ఏమి కోరుకుంటున్నాడో అది నువ్వు చేయగలగటం. అవన్నీ చేయగలగాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఈ భూమి మీద దేవుని కొరకు బలంగా బ్రతకగలగాలి అంటే పరిశుద్ధంగా ఆత్మీయతలో బలం పొందుకుని ముందుకు సాగాలి అంటే నీకు ఉపవాస ప్రార్థన ఉపయోగపడుతుంది అని. అలాగే యేసయ్య శ్రమ పడ్డాడు కదండీ దేవుని బిడ్డలారా! ఎందుకు శ్రమ పడ్డాడు అంటే మరి ఈ లోకానికి మారు మనసు రక్షణ భాగ్యాన్ని కలిగించడానికి.
అట్లాంటి రక్షణ ఈ ఉపవాస దినాల్లో నీ ఆత్మను బలపరుచుకోవడానికి ఉపయోగపడాలి. రెండోది నీ వారందరిని రక్షించుకోవడానికి కూడా ఈ ఉపవాస ప్రార్థన ఉపయోగపడుతుందని, మరి ఉపవాస ప్రార్థన మరి ఆ రీతిగా దేవునికి దగ్గరుండి ఒక్క గంటే ఉండగలుగుతున్నావా? ఒక గంటే ఉండు. కానీ ఆ గంట దేవునితో ఉండు. అంతేగాని ఆ గంట ఉపవాసం ఉండి నువ్వు వేరే వేరే చోటుంటే అది నీకు జేము కాదని మరి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ ఉపోద్ఘాతంలో మరి ఉపవాసం ఉంటున్నా మాకు రిజల్ట్ రావట్లేదు అనేటువంటి వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఉపవాసం అంటే నాకు దగ్గరగా ఉండటం. ఉపవాసం అంటే అంతరంగానికి ఆత్మకు బలం రావటం. ఉపవాసం అంటే నీలో ఉన్న పిరికితనం పోయి బాలం నీకు మండటం నువ్వు. నీకు రోషము, ధైర్యము రావటం. అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు మరి లోకాన్ని కట్ చేసుకొని దేవునితోనే ఉండి, దేవుడు ఏం చెబుతున్నాడో నువ్వు వినాలి. నువ్వేం చెబుతున్నావో ఆయన వినాలి. నీ ప్రార్థన మనవులకు దేవుడు సమాధానము దయచేయాలి. కాబట్టి నువ్వు ఉపవాసం ఉంటే ఇంకో మాట చెప్తాను. నువ్వు మరి ఎలుకకు బోనుకిలో విషం పెట్టినట్లుగా నువ్వు ఉపవాసం ప్రారంభించినప్పుడు నువ్వు సాతానికి విషం పెట్టిన వాడు అవుతావు. వాడు తట్టుకోలేడు. వాడికి మంటలొచ్చేస్తాయి. వాడు నీ జీవితంలో, నీ మార్గాల్లో వాడు ఎక్కడ అడ్డుగున్నాడో, ఆ మార్గాల్లో వాడు మరి తప్పిపోతూ ఉంటాడు. పక్కకు జరిగిపోతాడు ఆటోమేటిక్‌గా. ఎందుకంటే దేవుని శక్తి నీలో వృద్ధి పొందుతా ఉన్నప్పుడు వాడి యొక్క కార్యకలాపాలు నీ జీవితంలో పనిచేయవని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసాలు ఉంటూ పనులు చేసుకోవటం కాదు. నువ్వు ఒక గంటున్నా, ఎక్కడున్నా నువ్వు నువ్వు పని చేసుకుంటమే కాదు గానీ, కనీసం దేవునితో కొంత సమయం గడుపు. అప్పుడు నువ్వు చేస్తున్న ఉపవాసానికి అసలు దేని గురించి ఉపవాసం చేస్తున్నావు అనేది క్లారిటీ ఉంది. అంతేగాని శ్రమల దినాలొచ్చినియి నేను ఉపవాసం ఉంటా అని 40 రోజులంటే ఎందుకు? నీకు క్లారిటీ లేకుండా ఉపవాసం ఉండి ఏం చేయగలుగుతావు? కాబట్టి ఒక క్లారిటీ తీసుకో. నాకు రక్షణ కావాలి. నా ఆత్మ నరకం నుండి తప్పించబడాలి. నా దేవునితో పాటు నేనుండాలి. ఇలాంటి తీర్మానాలతో ఉపవాసం చెయి. ఈ లోకంలో ఉన్నటువంటి అప్పులు తీరటం, బిల్డింగులు కట్టుకోవడం ఇయన్నీ సెకండరీ. వాటి గురించి నేను మాట్లాడతలేదులే గానీ, ఇవన్నీ కూడా మరి ముందు ఆత్మకు సంబంధించినటువంటి ఉపవాసాన్ని చేయడం నేర్చుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి, ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.